ఈరోజు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం అని భారతీయులమైన మనం దాంట్లో కులము, వర్గము, ప్రాంతము అన్నిటికీ రహితంగా సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సాంస్కృతిక న్యాయాన్ని, సో అన్ని రకాల లింగ వివక్షతను అట్లా అన్ని రకాల వివక్షతకు వ్యతిరేకమైన సమసమాజ నిర్మాణాన్ని చేపట్టాలని రాజ్యాంగమే చెప్తుంది. అప్పుడే సమానత్వం వస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారు అన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పిస్తూ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మనము రాజకీయ పరంగా ఒక ఓటు ఒక మనిషికి ఒక విలువ ఉంది, బట్ సామాజికంగా ఆర్థిక సమానత్వం ఉందా ఈ దేశంలో? దాన్ని సాధించడమే పాలకుల లక్ష్యం అన్నాడు. కానీ ఈ పాలకుల విధానాలన్నీ మొత్తం దానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా కుల సమానతలు, ఆర్థిక సమానతలు, సామాజిక సమానతలు, రాజకీయ సమానతలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తొలగించి సమసమాజం. సో ఒకవైపు కుల వర్గరహిత, వర్గం అంటే డబ్బున్నోళ్ళు, పేదలు, కుల వివక్షత, వర్గ వివక్షత, ఈ రెండింటిని సమసమాజ నిర్మాణం వైపు మనం వెళ్ళినప్పుడే సమానత్వం వస్తుంది. అదే రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం.